10 ఏళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నిసార్లు మాట్లాడారు? సమాధానం చెప్పాలి. కడప జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే దీనిపై సమాధానం చెప్పాలి. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్ ఉండి కూడా వైఎస్ఆర్ కలైన కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు కట్టలేదు? ఇప్పుడు ఓడిపోయి కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, సూపర్ 6 హామీలు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీకి వెళ్లి ఎందుకు ప్రశ్నించటం లేదు? ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు. మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎంపీగా అవినాష్ రెడ్డి గారు జిందాల్ స్టీల్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారు? 10 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని ధర్నాలు చేశారు, ఎన్ని దీక్షలు చేశారు? పార్లమెంట్ లో 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్ లో మరి ఎన్నిసార్లు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎన్నిసార్లు కొట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడారు? అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలా లేదో ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే, సరే ముఖ్యమంత్రి కాలేదు, కనీసం ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడు. ఇక్కడ కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్లి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమైతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు. ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట. ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు గెలుచుకున్నారా అంటే లేదు, గెలుచుకోవడం చేత కాలేదు. కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్ కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇదేనా మీ విజ్ఞత? జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సింది ఏమిటంటే అవినాష్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని నిరూపణ అయిపోయింది. వైసీపీ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం టెంకాయలు కొట్టడం తప్పితే చేసింది ఏమీ లేదు. అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఒకసారి టెంకాయ కొట్టారు, చేసింది ఏమీ లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వార్నింగ్ ఇస్తుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం ఇస్తుంది ఈ రోజు ప్రభుత్వానికి. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అన్న విషయంలో. కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి. ప్రభుత్వం తరపు నుంచి మీరు స్పందించకపోతే చంద్రబాబు గారు గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ధర్నాలకు దిగుతాం, దీక్షలకు దిగుతాం, రాస్తా రోకోలు చేస్తాం, ఊరూరికి వెళ్తాం, ప్రతి ఊర్లోనూ చెప్తాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలను చైతన్య వరులను చేస్తాం, ఉద్యమిస్తాం. ఆఖరికి నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము సిద్ధం. ఇట్లా బాగా